పులివెందులలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళన. పట్టణంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా లోపంపై వినియోగదారులు రోడ్డెక్కారు. హరిప్రియ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్యాస్ బుక్ చేసి వారాలు గడుస్తున్నా సిలిండర్లు అందడం లేదని ప్రజలు ఆరోపించారు. ఏజెన్సీ యాజమాన్యం గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ అక్రమంగా లాభాలు పొందుతున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా పులివెందుల ప్రధాన రహదారిపై బైఠాయించి రోడ్డును దిగ్బంధించారు. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో పలు హోటళ్లలో సుమారు 60 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు గుర్తించిన విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీపై అనుమానాలు మరింత పెరిగాయి. సమాచారం అందుకున్న పట్టణ సీఐ శ్రీరామ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఏజెన్సీ ప్రతినిధులతో చర్చించి అక్కడికక్కడే వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు అందేలా చర్యలు చేపట్టారు. దీంతో పరిస్థితి క్రమంగా అదుపులోకి వచ్చింది. గ్యాస్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత కల్పించాలని, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క రోజు కూడా డెలివరీ సక్రమంగా చేయడం లేదు. ఈ హోమ్ డెలివరీ చేస్తామంటున్నారు, ఎక్కడ మూతున్నారు, ఏం చేస్తున్నారు మాకైతే జరగడం లేదు. ఊరికి వస్తారే డైలీ రాపించుకుంటున్నారు. 3 గంటల నుంచి రోజు వచ్చి నిలబడుతున్నాము. ఈ రోజు మళ్ళా 2 రోజులు లోడ్ ఇచ్చినారు, మళ్ళీ ఈ రోజు ఇవ్వడం లేదు. కావాల్సిన వీళ్ళంతా ఫ్రాడ్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినారు కాబట్టి వాళ్ళ మాట వినిస్తున్నారు. ప్రతిరోజు పోలీసు వాళ్ళు డీటీ అందరూ చర్యలు తీసుకొని మాకు సకాలంలో గ్యాస్ అందించేస్తారు. మాకే కదా ఇచ్చేది, వేరే వాళ్ళ డౌట్ ఇవ్వడం లేదు కదా. ఎందుకు వీళ్ళు ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నారు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరు ఏజెన్సీనే క్యాన్సిల్ చేస్తే ఇంకొకరు అక్కడ శివసాయి గ్యాస్ కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఒక్క సిలిండర్ పోయిందని కూడా ప్రాబ్లం లేదు. వీళ్ళు ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు? దీని మీద ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాల్సిందే. అధికారులంతా మాకు న్యాయం చేయాలి. నేనంటే నిలబడుకుంటే అడ్డం నిన్న పోనిస్తాడు నాతో. డ్రైవర్ అయితే అన్నాడు ఈ మాట, సిలిండర్ డ్రైవరు. మేము ఎందుకు పోనిస్తావు, ఈటికి వచ్చిన గ్యాస్ ఎట్లా పోతుంది నింగాల కంటే, మేము సిక్కులు రాపించుకులు తీసుకొని వచ్చినాయి అన్నాడు నాతో. అని అంటే లేదయ్యా అట్లా పోనేమో అన్నా. నిన్ననే పోనిస్తాడు. మేము 3 రోజులైంది మాకైతే. వేరే వాళ్ళైతే 15 రోజులు 16 రోజులు అవుతుంది. ఇప్పుడు 12వ రోజు అయిపోయిందయ్యా. బజార్లో అందరికి నల్లన్న చూలుకాడ వాళ్ళు అయితే తిరిగి పెట్టినారు. రాత్రి అయితే ఒక 12కి వచ్చి పండుకుందంట బిల్డర్ని తీసుకొని. వాళ్ళు ఎవరైనా న్యాయమే కదా. ఏమంటే నిన్న పోనిస్తామంటే ఏం మాట అది అనొచ్చా? డ్రైవర్ గమ్మంగా ఉండాలా. అమ్ముకున్నట్టే కదా. మాకు ఇళ్ళ కాడికి వస్తే మేము ఎందుకు వస్తాం? వీటికి ఇంటి దగ్గరకు అయితే రాలే. 16 రోజులైనా ఇళ్ళ కాడికి బజార్లకి గ్యాసులు రాలే. పొద్దున్న 3 గంటలు వచ్చినాము. నిన్న వచ్చినాము కానీ మైక్ లో అనౌన్స్ చేసి లోడ్ లేదని పంపించినారు. మళ్ళీ ఈ రోజు 3కి వస్తే ఇప్పుడు లోడ్ పెట్టుకొని లింగాల బోని అన్నారు. మళ్ళీ అందరూ ధర్నా చేస్తే ఇప్పుడు ఇస్తా.